వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ. మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి. బాధితులకు సీఎం భరోసా. మృతుల కుటుంబాలకు కోటి చెప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు. రెండు లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న రేవంత్. త్వరలోనే ప్రతి రుణం మాఫీ అవుతుందని హామీ. బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపాటు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం. బాధాకరమైన పవన్. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా తెలుస్తోందని వ్యాఖ్య. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్న ప్రవణ్. అచ్యుతాపురం ఘటన బాధాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కేజీహెచ్ లో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. నష్టపరిహారంపై ప్రభుత్వంపై విమర్శలు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. నేడు విశాఖలో ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్ల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు. మీ కెపాసిటీ మాకు తెలుస్తారంటూ జూనియర్ డాక్టర్ల స్పందన. కేవల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్. రుణమాఫీపై విమర్శలు. రేవంత్ దైవద్రోహం చేసిందని వ్యాఖ్య. ఇది ఆరంభం మాత్రమే అని, అంతం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు. రైతులకు రుణమాఫీ విముక్తి కోసం పూజలు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు. దేవుడిపై ఒట్టేసి రైతులను రేవంత్ రెడ్డి దగా చేశారని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎషెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికులకు విశాఖ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గన్నవరం నుంచి విశాఖపట్నం చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. తమ వారికి ఎలాంటి ప్రమాదం జరగదని, త్వరలోనే కోలుకుంటారని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటారని బాధిత కుటుంబాలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎంత ఖర్చైనా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గత 5 ఏళ్లలో జరిగిన వ్యవస్థలు అన్ని నాశనమయ్యాయని, దాని పర్యవసానమే ఈ ప్రమాదమని చంద్రబాబు ఆరోపించారు. నాకు చాలా బాధేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలున్నాయి, 26 మందికి మైనర్. రావాలి. దానికి నేను కూడా ఎప్పుడు కూడా బాధ్యత చేస్తాం. ఇంకొక అతనికి 24% బాధ్యతలు ఉన్నాయి, ఇంకొక అతనికి 12% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన నార్త్ లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదం వెనుక సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పామని అన్నారు. ప్రజలు కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. కాలుష్య నియంత్రణ శాఖ తన పరిధిలో ఉందని,
భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని అన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధను కలిగిస్తోందని పవన్ చెప్పారు. సంతాపం తెలిపి పరిహారం ఇస్తే సరిపోదని అన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు. అందుకని ఈ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అనటం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్ లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది, గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పారు. నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయాయి. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్. ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఇది నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. కాబట్టి నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమల్లో ఇన్క్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్ చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి పరిశ్రమల వల్ల చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ ఒక్క రోజులో మా బతుకులు తలకిందులైపోయాయి. మా వాళ్ళ శవాల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ప్రమాదం జరిగాక మా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ వచ్చింది లేదు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ గురించి స్పందన లేదంటూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. గురువారం వైఎస్ఆర్సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం, కానీ పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. ఇంత నిర్లక్ష్యం తగదని, బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే చిన్న ఇంజూర్డ్ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్న వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యమం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగిందని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము.
ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి. అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్రాలు చూస్తే ఓకే. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలోని కేజీహెచ్ వద్ద కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. హత్యాచార మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్ల భద్రతకు భరోసా ఇవ్వాలని నినాదాలు చేశారు. కాగా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను కలిసి వారితో మాట్లాడారు. వారికి మద్దతు పలికారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ డాక్టర్ల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. దాంతో జూనియర్ వైద్యులు స్పందిస్తూ మీ కెపాసిటీ మాకు తెలుసు సార్, మాకు నమ్మకం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టమని పేర్కొన్నారు. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక వీళ్ళు చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను, హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ పార్టీని నమ్ముకుని ఆగం కావద్దని రైతులకు సూచించారు. 2 లక్షల రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉందని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, త్వరలోనే ప్రతి రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. రుణమాఫీ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం.
మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకేదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునేటోడు ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళనల్లా కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం విననప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపొచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు, మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్యాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయ చెయ్యాలని, మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత? 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దాం రాండి. రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తుండు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు. చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సచివాలయంలోకి లంక బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనేలేవు, ఎట్లా రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా, ఆయనకు కొంత టైం ఇద్దామని మేం కూడా ఎదురుచూస్తామని ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకులతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణమాఫీ కోసం 49,000 కోట్లు కావాలని బ్యాంకులు చెప్పారన్నారు కేటీఆర్. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడని, ఒక్క ఏడాది కడుపు కొట్టుకుంటే 40,000 కోట్లు కట్టేస్తారని 9,000 కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడారని, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తానని చెప్పారన్నారు కేటీఆర్. ఆగస్టు 17 పోయింది, రుణమాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిందని, దైవద్రోహం చేసినందుకు ఈ దుర్మార్గుడిని కేసీఆర్ ను తిట్టి 4 ఓట్లు వేయించుకుని ఆ తర్వాత అవతల పడ్డాడన్నారు. అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని, ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే, కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకులు ఏం చెప్పారు ఎరికేనా? నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలివక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టడం మొదలుపెట్టిండు. బ్యాంకోలు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో
ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్ పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు, అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు, రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం వేయిండు, సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను. ఏడున్నాడు ఈడని. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నాయకులతో ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశారు. రుణమాఫీ చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్వామి, ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని వేడుకున్నారన్నారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మత్సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధ్వక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణపక్షే బృహస్పతివాసరే తృతీయాయాం ఉత్తరాభాద్రా నక్షత్రే ధృతి యోగే భవకరణే ఏవం వన విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః మునుగోటి గోత్రోద్భవస్య దర్శకానాం ప్రజానాం బాధ దర్శనం జ్వలంతం సర్మ్యహం. మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేసుకోవాలి. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనను వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయడం శోచనీయమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ పారిశ్రామిక చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని తెలిపారు. అవసరమైతే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరగటం, 17 మంది ప్రాణాలు కోల్పోవటం, అలాగే దాదాపు 47 మంది పైగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయాలతోటి హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన చాలా తీవ్రమైంది. నాకు తెలిసి బహుశా విశాఖపట్నం పారిశ్రామిక చరిత్రలో ఇది అతి పెద్ద యాక్సిడెంట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎల్జీ పాలిమర్స్ కానీ లేదా హెచ్పిసిఎల్లో కానీ లేదా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణ నష్టం తక్కువలో ఉండేది. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవటం ఇది ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన. మరి దీనికి సంబంధించి ప్రమాదానికి కారణాలు ఏంటి, దాంట్లో నిర్లక్ష్యం ఉందా లేకపోతే నిజంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి కూడా మొత్తం చెప్పడంతో కాకుండా ఆయన స్వయంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, విశాఖపట్నం అనేది ఒక పక్క ఇండస్ట్రియల్ సిటీగా గ్రో అవుతూ ఉంది. కానీ ఇది ఎప్పుడు ఒక బాంబు పైన మనం కూర్చున్నప్పుడు ఎటువంటి ఒక అభద్రతాభావం ఉంటుందో అటువంటి అభద్రతాభావం విశాఖపట్నం నగరవాసులకు ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనే తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఇక్కడ ప్రజల్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటాయి.
అందుకే ఫస్ట్ నుంచి కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సేఫ్టీ ఆడిట్ దీన్ని ఖచ్చితంగా జరపాలనేది అప్పుడు మనం డిమాండ్ ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఖర్చుల దగ్గర లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వద్దనో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సేఫ్టీ విషయంలో అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోమని స్పెసిఫిక్గా చెప్పారు. మరి ఇది కారణాలు ఏంటో తెలిసిన తర్వాత దానికి ఏం చేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అలాగే చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే హాస్పిటల్లో గాయాలు పొందుతున్న వాళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అవసరం వస్తే వాళ్ళని విశాఖపట్నం కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఏమైనా అవసరం వస్తే బాంబే, ఢిల్లీ లాంటి ప్లేస్లకు కూడా అవసరం వస్తే ఎయిర్ లిఫ్ట్ చేయండి అని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ అంత సీరియస్గా దీన్ని తీసుకుంది. ఈ ఇన్సిడెంట్లో ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని ప్రాణాలు కాపాడటం కోసం అన్ని ప్రయత్నాలు కూడా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ శోచనీయం ఏంటంటే దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా ఒక సాలిడారిటీ చూపించి ఈ ఇన్సిడెంట్లో నుంచి ఎలా ప్రజల్ని మనం బాగా సర్వీస్ చేసి కాపాడాలని చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం చాలా శోచనీయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అయితే మేము ఎప్పుడు దాన్ని రాజకీయం చేయాలా, ఎవరైనా ఇటువంటి గాయపడిన వాళ్ళకి వెంటనే తక్షణ వైద్య సేవకులు అందించాలని చెప్పి డిమాండ్ చేశాను తప్ప ఇలా రాజకీయం చేయడం కూడా చాలా శోచనీయం. భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజిక్ మీటింగ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగబోతాం. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో పాటు గురువారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మెగాస్టార్ కు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం చిరు దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. చిరు దంపతులతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. సైడ్ రండి సార్. సార్ అక్కడే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ. మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి బాధితులకు సీఎం భరోసా. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు. $2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న రేవంత్. త్వరలోనే ప్రతి రుణమాఫీ అవుతుందని హామీ. బీఆర్ఎస్ అబద్దాల ప్రచారం చేస్తోందని మండిపాటు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం బాధాకరమన్న పవన్. సంస్థ యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని వ్యాఖ్య. ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్న పవన్. అచ్యుతాపురం ఘటన బాధాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం. కేజీహెచ్ లో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. నష్టపరిహారంపై ప్రభుత్వంపై విమర్శలు. బాధ్యతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. విశాఖలో ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్ల భద్రతకు చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు. మీ కెపాసిటీ మాకు తెలుసు సార్ అంటూ జూనియర్ డాక్టర్ల స్పందన. కేవలం రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్. రుణమాఫీపై విమర్శలు.
రేవంత్ దైవద్రోహం చేసిండని వ్యాఖ్య ఇది ఆరంభం మాత్రమేనని అంతం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు. రైతులకు రుణమాఫీ విముక్తి కోసం పూజలు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు. దేవుడిపై ఒట్టేసి రైతులు రేవంత్ రెడ్డి దగా చేశారని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.